హాయ్ అండి, ఈరోజు శనగపప్పు వడలు, వాటిని మసాలా వడలను కూడా అంటారు. వాటిని తయారు చేయడం ఎలాగో చూసేద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం శుభ్రం చేసి రాత్రంతా నానబెట్టుకుని శనగపప్పుని ఒక 2 పిడికిల వరకు పక్కకు తీసి పెట్టుకొని ఎండుమిర్చి ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ముద్దలో ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లం, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ముందుగా మనం తీసి పెట్టుకున్న ఆ 2 గుప్పులు శనగపప్పును కూడా వేసి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని వాటిని పక్కకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని అది బాగా కాగిన తర్వాత మనం ముందు తీసి పెట్టిన ముద్దని మనకి కావాల్సిన సైజులో ఒత్తుకొని డీప్ ఫ్రై చేసిన నూనెలో మెల్లమెల్లగా వేసుకోవాలి. ఇప్పుడు అది ఒక 10 నిమిషాల తర్వాత కదపకుండా మరొకసారి దాన్ని టర్న్ చేసుకుంటూ మెల్లమెల్లగా వాటిని ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో సర్వ్ చేసి పెట్టుకోవాలి. వాటికి కావలసిన పదార్థాలు: 1 కప్పు శనగపప్పు రాత్రంతా నానబెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 1/2 కప్పు వరకు పచ్చిమిర్చి తరుగు, 2 స్పూన్ల వరకు వెల్లుల్లి తరుగు, 1 స్పూన్ వరకు అల్లం తరుగు, 5-6 ఎండుమిర్చి, స్పూన్ జీలకర్ర, కరివేపాకు రెబ్బలు ఒక 2, వాటిని కూడా తరుగు చేసి పెట్టుకోవాలి. ఉప్పు రుచికి సరిపడా.